హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మొలిటో దగ్గర ఒక అల్బంగ్ టౌన్ సెంటర్ అని ఉంటుంది, దాని దగ్గరికి వచ్చాను. ఈ మాల్ చూడడానికి అగ్గిపెట్టేలాగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళే కొద్ది స్వరంగంతో ఉన్నట్టు ఉంటూనే ఉంటుంది అనమాట. కానీ లోపల చాలా బాగుంటుందిలేండి. అంతా బ్రాండెడ్ క్లాత్స్ ఉంటాయి, కెఫేస్, రెస్టారెంట్స్, మెట్రో డిపార్ట్మెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దానికి అయితే నడవలేక కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటిది ఇంత చిన్నగా ఉందనుకున్నాను. అంటే ఇదొక్కటే అనుకున్న మాలు. కానీ తర్వాత తిరిగే కొద్దీ తెలిసిందనమాట ఎంత పెద్దదో. సౌత్ మాల్ కన్నా త్రిబుల్ ఉంటుంది ఇది. అసలు ఏ సందులోంచి వెళ్ళి ఎటు తిరిగి ఎటు నుంచి ఎటు బయటకు వస్తున్నాం కూడా మనకు అర్థం కాదనమాట. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎందుకు ఇలా బొంగరంలో తిరిగేస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ ఒక గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ గురించి నేను వెతుకుతున్నాను. అప్పుడే హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతున్నాను, కానీ నాకు అది అస్సలు కనబడలేదు. అబ్బా, ఫైనల్లీ నేను వెతుకుతున్న గార్డెన్ అయితే ఇదే గాయస్, దొరికింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. కానీ భలే పీస్ఫుల్గా ఉంటుందిలేండి అసలు ఈ గార్డెన్. ఇది అంతా అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట. అది కూడా అక్కడ చివరిన మీకు కనబడుతున్నాయి కదా, అది చిన్ని ఫౌంటైన్. మన ఇండియాలో అయితే ఈ పాటికి దాని నిండా రూపాయి బిల్లలేసి నింపేసేవాళ్ళు. నేను పర్టికులర్గా ఈ అల్బంగ్ టౌన్ సెంటర్కి ఎందుకు వచ్చానంటే ఈ కెఫే గురించి వచ్చానమాట. దీని గురించి నేను సపరేట్గా బ్లాగ్ చేస్తాను. ఇందాక మీకు చూపించింది గార్డెన్ నెంబర్ 1. ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోయేది గార్డెన్ నెంబర్ 2కి. ఆ మార్క్స్ అండ్ స్పెన్సర్లోకి వెళ్ళే ధైర్యం కూడా చేయొద్దు గైస్ మీరు అసలు. ఇదే అనమాట ఆ గార్డెన్ నెంబర్ 2. ఇక్కడ పెద్ద నైకీ షోరూమ్ ఉంటుంది. అదిగోండి, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు నైకీ షోరూమే ఉంటుంది. సో అదిగా అల్బంగ్ టౌన్ సెంటర్ చరిత్ర. మళ్ళీ కలుద్దాం. అసలు బయట దారి తెలియట్లా.